నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఓటరు అవగాహన ర్యాలీలో కలెక్టర్ వెంకటేశ్వర్లు. ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలు. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. మంటలు అంటుకొని అగ్నికి ఆహుతైన ఆదివాసీ గుడిసెలు. ములుగు జిల్లాలో ఘటన. సమర్థవంతమైన నాయకులను ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఏప్రిల్ 11న జరిగే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటు ప్రాధాన్యతపై జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం శనివారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి హనుమాన్ దేవాలయం వరకు వయోజనులు, మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులచే అవగాహన ర్యాలీ నిర్వహించగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థవంతమైన నాయకుల్ని ఎన్నుకునే గొప్ప ఆయుధమే ఓటు అని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో బాధ్యతాయుతంగా ఓటు వేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుల్ని ఎన్నుకోవాలన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల మతం, జాతి, కులం, వర్గం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరం ఓటు హక్కు వినియోగించుకున్నాము. తద్వారా 83.4% రాష్ట్రంలోనే అత్యధికంగా మనం ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లాగా ఒకటిగా ఉండిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలైతే పార్లమెంట్ ఎన్నికలకు కూడా మనం 4.5% ఎక్కువగా ఓటింగ్ వినియోగించుకున్నాము. ఈసారి కూడా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 11 ఏప్రిల్ 2019న మనకు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు గుర్తింపు పొందాలి. పొందడమే కాకుండా 100% మనకు రాబోయే ఎన్నికల్లో విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. తద్వారా సమర్థవంతమైన నాయకులను ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా మన జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ పదాలు బడుగు బలహీన వర్గాల వారికి అందుకోవాలంటే మంచి నాయకులు ఎన్నుకోవాలి. మంచి నాయకులు ఎన్నుకోవాలంటే మీరు మంచి క్రమశిక్షణతో హేతుబద్ధంగా ఆలోచించి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి లీడర్ని ఎన్నుకోవాలంటే ఓటే ఆయుధం. ఈ ఎలాంటి డబ్బు కానీ, మద్యాన్ని కానీ, ఇతరత్ర బంగారాన్ని కానీ, క్యాష్ కాయిన్ ఇతర రూపంలో ఎలాంటి వాటికి మేము లొంగనని చెప్పి ప్రతిజ్ఞ చేయాలి. ఇప్పుడు మనం తద్వారా మనం ఆ డబ్బులు ఇవ్వడానికి వచ్చేవారు కూడా భయపడతారు. ఓటు హక్కు విలువ ఏంటో వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా భూపాలపల్లిలో ఉన్నటువంటి ఆల్రెడీ ఓటు హక్కు కలిగి ఉన్నవారు యువకులు, ముఖ్యంగా యూత్ అందరూ బాగా హేతుబద్ధంగా ఆలోచించి సరైన నాయకులు ఎన్నుకోవాలంటే మనకు ఒక అవేర్నెస్ కావాలి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు స్వీప్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అనే ప్రోగ్రాం ద్వారా మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం. దాన్ని వినియోగించుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించాలి, అది ఒక జన్మ హక్కుగా భావించాలి. కాబట్టి ఇప్పటికైనా ఓటు హక్కు లేని వారు తప్పకుండా ఫామ్ 6 ద్వారా మనం నమోదు చేసుకొని ఓటు హక్కు కార్డు పొందాల్సి ఉంటుంది. ఆల్రెడీ పొంది ఉన్న వాళ్ళు విధిగా మనం ఎన్నికల్లో ఓటు హక్కు వేయాలి. 10వ తరగతి పరీక్షలు ఉమ్మడి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా శనివారం 41 సెంటర్లలో ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ములుగు, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 41 సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 7,338 మంది విద్యార్థులకు గాను 7,301 మంది విద్యార్థులు హాజరైనట్లు, అదేవిధంగా 37 మంది పరీక్షలకు హాజరు కాలేదని విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
శనివారం భూపాలపల్లిలోని పరీక్షా కేంద్రాలను ఆర్డీఓ వెంకటాచారి అదేవిధంగా ఏఎస్పీ మహేంద్రనాయక్ పరిశీలించారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని నడిపింది. బస్ పాస్తో పాటు హాల్ టికెట్ ఉన్న విద్యార్థులకు రూట్తో సంబంధం లేకుండా బస్సుల్లో అనుమతించినట్లు డిపో మేనేజర్ లక్ష్మీధర్మ తెలిపారు. పరీక్షల్లో భాగంగా మన ఆర్టీసీ తరఫున పల్లెటూర్ల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు సౌకర్యార్థం బస్సులు వేస్తున్నాము అన్ని సెంటర్లకు. సో దానిలో భాగంగా పిల్లలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు 10th క్లాస్ హాల్ టికెట్ మరియు బస్ పాస్ ఉంటే కనుక బస్ పాస్లో ఉన్న రూటే కాక ఏ రూట్లో కూడా వెళ్ళి వాళ్ళు బస్ ఎక్కి సెంటర్కి వెళ్ళవచ్చు, ఆ సౌకర్యం ఉంటుంది. సో ఎగ్జామ్స్ 16th స్టార్ట్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా మనం అన్ని బస్సుల్లో కూడా బస్ పాస్ మరియు హాల్ టికెట్ ఉంటే పర్మిట్ చేస్తాం. అంటే ఈ రూటు ఆ రూట్ అని ఏమి ఉండదు. సో ఈ అవకాశం వినియోగించుకోండి. పిల్లలందరూ బాగా చదువుకొని మంచిగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. గణపురం మండలం బుర్రకాయలగూడెంలో శనివారం ఉదయం భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. షెడ్యూల్ విడుదలైన సందర్భంగా మనము నా సబ్ డివిజన్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో మనము ఈ కట్టడి ముట్టడి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్రకాయలగూడెంలో మన సిఐ చిట్యాల్ అలాగే గణపురం ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బంది అందరం కలిసి మేము ఈరోజు కట్టడి ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామస్తులు కూడా అందరూ కూడా సహకరించారు. ఈరోజు మార్నింగ్ 5:30 నుంచి మేము కట్టడి ముట్టడి చేశాము. ఈ కట్టడి ముట్టడిలో మనకు ఈరోజు ఈ అక్రమ ఐడి లిక్కర్ అంటే ఈ గుడుంబ మనకు దొరకడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ కోఆర్డినేట్ సెర్చ్లో ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండాలంటే మనం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలంటే ఈ అక్రమ మద్యం ఒకటి, చీప్ లిక్కర్ ఒకటి, అలాగే బెల్ట్ షాపులు వీటన్నిటిని మనం కంట్రోల్ చేయగలిగితే ఎలక్షన్ ప్రశాంతంగా అయిపోతుందనే ఉద్దేశంతో, అలాగే ఏదైనా వెపన్స్ కానీ ఏదైనా అటువంటి ఏమైనా దొరుకుతాయనే ఉద్దేశంతో మనము ముందస్తు ఇన్ఫర్మేషన్తో మనము ఏదైనా ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో అక్రమంగా మద్యం హోర్డింగ్ అంటే నిల్వ ఉంచిన అలాగే మనము ముందస్తు సమాచారంతో మనం చేయడం జరుగుతూ వస్తుంది. దానివల్ల మనము పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు బుర్రకాయలగూడెంలో కూడా మనం దాదాపు 20 లీటర్స్ మనం ఐడి లిక్కర్ పట్టుకోవడం జరిగింది. నియర్లీ ఒక 15 వాహనాలు, డాక్యుమెంట్స్ లేని వాహనాలను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా దీంట్లో కోఆపరేట్ చేశారు. అలాగే సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు కొంతమంది వాలంటరీగా ముందుకు రావడం జరిగింది. వాళ్ళని ఇన్స్పైర్ చేశాము సన్నిహిత ప్రాజెక్ట్ కింద. వాళ్ళు కూడా కొంతమంది ముందుకు వచ్చి మేము సీసీటీవీ కెమెరాస్ పెట్టడంలో సహకరిస్తామని చెప్పడం అక్కడ మెయిన్ కోసమేరు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జయశంకర్ జిల్లాలోని రేగొండ మండలం కొడవటంచలో దేదీప్యమానంగా వెలుగొందే కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్షలతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. నరసింహస్వామిని భక్తులు గుండెల నిండా భక్తిభావంతో కొలవడంతో జాతరలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. కాగా మొదటి రోజు ఉదయం అభిషేకం, సూర్యవాహన సేవ, అదేవిధంగా సాయంత్రం స్వస్తివచనం, శేషవాహనం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రళయ మారుత ఘోర భస్త్రికా
లలిత నిశ్వాస డోలా రచనయా. లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సన్నద్ధమవుతుంది. దీనిలో భాగంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో చెక్పోస్ట్ను ఏర్పాటు చేయగా డీఎస్పీ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి చెక్పోస్ట్ను ప్రారంభించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా షెడ్యూల్ విడుదలైనప్పుడే మనం ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎలా మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ పెట్టామో అలాగే మనం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల అనుసారంగా మనము మొగుళ్లపల్లిలో కూడా 2 రోజుల నుంచి మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ పెట్టడం జరిగింది. సేమ్ ఆ చెక్ పోస్ట్ లాస్ట్ టైం ఎలా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనము నియర్లీ 2 months రన్ చేశాము. అలాగే ఇప్పుడు కూడా మనకు ఈ పోలింగ్ డే వరకు అంటే April 11th వరకు మనం ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ని మనం ఇక్కడ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక డిప్యూటీ తహసీల్దార్ గారు అలాగే మన మొగుళ్లపల్లి ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ మన చిట్యాల సర్కిల్ నుంచి కూడా మనం మొత్తం స్టాఫ్ని తీసుకోవడం జరిగింది. ఒక వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు. ముఖ్యంగా ఈ SST ఉద్దేశం ఏంటంటే ఈ ఆడ్ అవర్స్లో ఈ ఎలక్షన్ సందర్భంగా అక్రమ మద్యం పంపిణీ కానీ అలాగే ధనం కూడా పంచడానికి క్యారీ చేస్తూ ఉంటారు ఎలక్షన్లో ఓటర్లనే. ముఖ్యంగా మనం అన్ని వాహనాలు చెక్ చేయడము తరువాత వాళ్ళ వస్తువుల్ని వాళ్ళతోనే మనం చెక్ చేయించి ప్రాపర్ వీడియోగ్రఫీతో మనమంతా ఈ చెకింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఇది అక్రమంగా ఏదైతే ఈ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటారో మనీ కానీ అలాగే ఈ అక్రమ మద్య సరఫరా కానీ ఇవన్నీ కూడా మనం కర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది చెక్ పోస్ట్ వల్ల తెలియజేస్తుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆదివాసీ గ్రామమైన బందాలలో ఘోరం చోటు చేసుకుంది. ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో చెలరేగిన మంటలు ఆదివాసీ గుడిసెలకు వ్యాపించడంతో 15 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలతో సహా రోడ్డున పడ్డ బాధితులు బోరున విలపిస్తున్నారు. కాగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని మారుస్తారంటూ జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మద్దంటూ జిల్లాకు చెందిన లాయర్లు కోరారు. జయశంకర్ జిల్లా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన అడ్వకేట్స్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రాన్ని తరలిస్తే ఊరుకోబోమని వారు తెలిపారు. జిల్లా లాయర్ల సంపూర్ణ మద్దతు పరిరక్షణ కమిటీకి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈరోజు మన భూపాలపల్లి జిల్లా ఏర్పడి ఒక 5 సంవత్సరాలు వస్తుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో భూపాలపల్లి జిల్లాలో ఆఫీసులు కూడా ఏమీ పూర్తిగా ఏర్పడడం జరగలేదు. ఉదాహరణకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాలంటే ములుకు పోవాలి. ఆ ములుకు పోవాలంటే చాలా వ్యయప్రశాంతం కూడుకున్నది. ఇక్కడ నుంచి అక్కడికి పోయి ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ప్రతి విషయానికి మనం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అటెండ్ కావాల్సి వస్తుంది. మరియు అక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ అయ్యి ఏదైనా పేపర్ తప్పున్నా కూడా వాళ్ళు మరలా తెల్లారి రమ్మంటున్నారు. ఈ విధంగా ఎంతోమంది బీదలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితేంది, న్యాయ వ్యవస్థ అయితేంది త్వరగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొంతమంది పరకాల మిత్రులు మన భూపాలపల్లి జిల్లా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ భూపాలపల్లి జిల్లా బాంబులగడ్డని మరి పొల్యూషన్ ఏరియా అని, ఇక్కడ ఆఫీసర్స్ నివాసయోగ్యంగా లేని ప్రాంతం అని, అదేవిధంగా పొల్యూషన్ ఏరియా అని చెప్పేసి దుష్ప్రచారం చేసి మన జిల్లా యొక్క ఆఫీసులన్నీ పరకాలను తరలించి పరకాలను ఈ జిల్లాలో విలీనం చేయాలనేది ఒకటి దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాన్ని మన పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేము భూపాలపల్లి అడ్వకేట్స్ వాళ్ళని కూడా వీరికి సపోర్ట్ ఇస్తూ వీరి యొక్క భవిష్యత్తులో చేసే ఎటువంటి కార్యక్రమాన్ని మేము తోడుంటామని చెప్పేసి, అదేవిధంగా మన భూపాలపల్లి జిల్లా సంబంధించి ఎటువంటి ఆఫీసులు కూడా పరకాలలో విలీనం కాకూడదని, అన్ని ఆఫీసులు ఇక్కడే ఏర్పాటు చేయాలని, భూపాలపల్లి జిల్లాని స్పష్టంగా చేయాలని, ఇక్కడ నుంచి మేము ఎప్పుడు ఏ టైంకైనా మేము వచ్చి ఈ కమిటీకి మేము సహాయ సహకారం అందిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. ఏదైతే జయశంకర్ జిల్లా ఉన్నదో
దీనికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసులు జిల్లా కేంద్రమైనటువంటి భూపాలపల్లిలో తక్షణమే ఏర్పాటు చేయాలి. జ్యుడిషియల్కి సంబంధించినటువంటి శాంక్షన్ అయినటువంటి కోర్టులన్నీ కూడా భూపాలపల్లి సెంటర్లోనే తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని హంగులు తక్షణమే ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జిల్లా జేఏసీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఇలా సమావేశం నిర్వహించడం జరిగింది. పరిరక్షణ కమిటీ మరియు జిల్లా అడ్వకేట్స్ అందరూ కూడా ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. మేము భూపాలపల్లి జయశంకర్ జిల్లా పరిరక్షణ కమిటీ తరఫున చెప్తున్నాం, ఇదివరకు మీరు దొంగ రాజకీయాలు చేసి భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి ములుగును 2 ముక్కలు చేసి కొంచెంపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఏదో ఏమరపాటుగా ఉన్నాం కదా, దగాకోరు రాజకీయాలు చేసి ములుగును చీల్చినట్టుగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాను, పరకాల మండలాన్ని భూపాలపల్లి జిల్లాలో విలీనం చేసి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ను పరకాలకు తరలించుకోపోతామని చూస్తే మాత్రం భూపాలపల్లి ప్రజానీకం మొత్తం అగ్నిగుండమై ఆ నిప్పు రవ్వలే లేస్తారనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జిల్లా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ జిల్లాను కించి కూడా కదలకుండా మేము అడ్డుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ జిల్లా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో ప్రజలు అదేవిధంగా పక్షులు పశువులు ఎండవేడిమితో మృత్యువాత పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వడదెబ్బకు గురికాకుండా చేపట్టాల్సినటువంటి చర్యలపై శాఖల వారీగా అధికారులకు వారు ఆదేశాలు జారీ చేశారు. చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో ఓ పేదింటి ఆడబిడ్డ వివాహానికి బృందాయంగ్ లీడర్స్ అసోసియేషన్ వారు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా గ్రామంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులకు ఓ మొక్కను అందించారు. గోపాలపురం గ్రామంలో మోడెం పద్మ వాళ్ళ భర్త చనిపోయిండు. ఆమె చాలా కష్టపడి వాళ్ళ బిడ్డ మ్యారేజీ ఈరోజు పెట్టుకున్నారు కాబట్టి మా బృందా యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మాయికి పట్టు చీరతో పాటు 10,000 పదాలు బృందా యంగ్ లీడర్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే మా పుట్టిన ఊర్ల నుండి మేము కార్యక్రమాలు మొదలుపెట్టినాం, సేవా కార్యక్రమాలు బృందా యంగ్ లీడర్స్ అసోసియేషన్ తరఫున. ఇప్పుడు ఈ ఊళ్ళో చనిపోయిన వాళ్ళ కోసము వాళ్ళ జ్ఞాపకార్థం అంటే శాస్త్రవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నారు. యాక్చువల్గా భూగోళం భగ్గుమంటుంది, పర్యావరణ పరిరక్షణ కాపాడు అని ఎంతమందికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు, అడవులు నరుకుతూనే ఉన్నారు. దాన్ని పర్యావరణ పరిరక్షణ కాపాడడం కోసం మేము చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థము వాళ్ళ మీద అంటే మనము మనిషి బతికున్నప్పుడు ఎంత ప్రేమ అయితే చూపిస్తామో వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ జ్ఞాపకం ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ జ్ఞాపకార్థం ఆ చెట్టును వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడం జరుగుతుంది. వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకున్నట్టుగానే మొక్కను చూసుకుంటూ రోజు ఓ చెంబడాన్ని పారపోసే నీళ్ళైనా వాటికి పోస్తే అది పెరిగి పెద్ద పర్యావరణాన్ని కాపాడినట్టయితే పండ్లు ఫలాలు భవిష్యత్ తరాలకు అందించడం కోసం మేము ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినాం. లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణపై జయశంకర్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి లోక్సభ ఎన్నికలపై అవగాహన చేపట్టారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.